నాలుగు జీవుల సారాంశం పాఠం పేరు. ముందుగా మీకు అధ్యక్షులు చెప్పినట్టుగానే ప్రకటన గ్రంథంలోని సందర్భం ఇది. చాలా కష్టంతో కూడుకున్నది. పైగా భోజనాలు లేట్ అయ్యాయి. ఆకలితో తిన్నప్పుడు ఆకలి ఎక్కువైపోయిన తర్వాత అన్నం తింటే ఆటోమేటిక్గా నీరసం వచ్చి నిద్ర వస్తుంది. ఆ పరిస్థితి, ఆ కండిషన్ మందే. ఈ కండిషన్లో ప్రకటన గ్రంథం పాఠం ఎలా ఉంటుంది చెప్పండి? అయ్యో జంతువులు అంటాడు, ఆయన కొమ్ములు అంటాడు, పక్షులు అంటాడు. చాలా కష్టం నాకైతే. ఇక మీ నిద్ర పైన, మీ ఆసక్తి పైన ఆధారపడి ఉంటుంది ఎంతవరకు అర్థమవుతుందో. ఓకే, కానీ విషయం ఏంటంటే ఈ పాఠం విన్న తర్వాత మీరు ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించిన సంగతులు చదువుతున్నప్పుడు అర్థం కాదు కానీ ఈరోజు వివరణ వింటారు కదా మీరు. ఇంత జ్ఞానం అందులో ఇమిడ్చాడా దేవుడు? ఇంత పెద్ద పెద్ద సంగతులను అంత చిన్నగా ఇరికించి భలే రాశారండి దేవుడు అని మీరు ఆశ్చర్యపోతారు. ఓకే, 4 జీవుల సారాంశం. ఏవో 4 జీవుల గురించి దేవుడు చెప్తాడు ఇప్పుడు ప్రకటన గ్రంథంలో. ఆ జీవులను చూపిస్తూ ఆ జీవులు చేసే పనులు చెబుతాడు. దాంట్లోనే ఇప్పుడున్న ఈ ప్రపంచం అంతా ఇముడు ఉంటుంది. ఎంత బాగుంటుంది మీరు బాగా ఆలోచించండి. డైరెక్ట్గా మనం బైబిల్లోనికి వెళ్ళిపోతే ఎక్కడుంది ఈ సందర్భం అంటే 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం. అందరు తీసుకోండి త్వరగా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చూడండి బైబిల్లో. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనమును చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండో జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము కలిగినది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఏమండి ఈ 4 జీవులండి. ఇదే మన పాఠం. 4 జీవుల సారాంశం అనగానే ఇదిగో ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న ఈ 4 జీవుల గురించి ఇప్పుడు మనం ఆలోచిస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఈ పాఠం మీకు అర్థం అవ్వాలి అంటే ఈ 4 జీవులను బట్టి పట్టాలి మీరు. 4 జీవుల పేర్లు బట్టి పట్టి గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఫస్ట్ జీవి ఎలా కనపడుతుందట? సింహం. ఒకటే ఫస్ట్ జీవి ఏంటి? సింహం. మీరు భయంకరంగా బుర్ర కొరతెట్టుకోండి. సింహం అనగానే ఇంత జూలు, ఇంత లావుగా సింహం. ఓకే, రెండోది ఏంటంటే అక్కడ దూడ. తెలుసు కదా, ఆవు దూడ, దూడ. దీన్ని గుర్తుపెట్టుకోండి. మూడోది ఎలా ఉందట? మూడో జంతువు మనిషి ముఖము వంటి ముఖం కలిగింది. మనిషి కాదు అక్కడ. ఓకేనా? మనిషి ముఖము వంటి ముఖము కలిగినది అని ఉంది అక్కడ. ఇప్పటికి 3 జీవులు అయ్యాయి. 4వది ఏంటి చెప్పండి? పక్షిరాజు వంటిది. ఇక్కడ వంటిది అంటున్నాడు తప్ప సింహం కాదు, అలాగే దూడ కాదు, అలాగే మనుషుని ముఖం కాదు, పక్షిరాజు కాదు. అలా ఉన్నాయట చూడ్డానికి షేపులు. ఈ 4 జీవుల గురించి ఇక్కడ చెప్పాడు. ఈ 4 జీవుల సారాంశం ఏంటి? ఇంతకీ ఈ 4 జీవులు ఎందుకు చెప్తున్నాడు? ఈ 4 జీవులు మనకేమి నేర్పుతున్నాయి? మీరు పాఠంలోకి వెళ్ళక మునుపు మీకు ప్రశ్న వేస్తాను. మీకు ఎంతమందికి ఏమైనా అర్థమైంది? ఏమైనా చెప్పండి. ఇక్కడ సింహం అంటే ఏమైనా అర్థమవుతుందా? దూడ అంటే ఏమైనా అర్థమవుతుందా? ఆ తర్వాత మనిషి ముఖం అంటే ఏమైనా అర్థమవుతుందా? 4వది పక్షిరాజట. ఈ 4 జీవులు నాకు కనబడుతున్నాయి అన్నారు ప్రకటన గ్రంథంలో. యోహాను గారు దర్శనంలో దేవుడు చూపించింది రాయించాడు. ఆయన మనకు చెప్పాడు. ఇప్పుడు ఈ 4 జీవులను ముందు పెట్టండి. దేవుడు ప్రకటన గ్రంథంలో యోహాను గారి ద్వారా ప్రపంచ భవిష్యత్తు చెప్పాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం అనగానే చాలామంది సొంత భాష్యాలు చెప్పేశారు, సొంత ఆలోచనలు చెప్పేశారు. అవి ఎక్కడ బైబిల్కి సరిపోని ఆలోచనలు, బైబిల్కి సరిపోని వ్యాఖ్యానాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ప్రకటన గ్రంథంలో సంగతులు బాగా రావాలి అన్నా, అర్థం చేసుకోవాలన్నా
ఆ ప్రకటన గ్రంథం చెబుతున్న వాళ్ళకి మిగతా బైబిల్ అంతటి మీద సరైన అవగాహన ఉండాలి. ఇప్పుడు మనకి ఈ పాఠాలు మనకి ఈజీగా అర్థమైపోవడానికి గల కారణం ఆత్మీయ తండ్రి జయశైలి గారు. ఆయన కష్టపడి చదివి ప్రకటన గ్రంథంలో ఉన్న చాలా సందర్భాలను సున్నితంగా అర్థం చేయించడానికి పాఠాల రూపంలో, సిలబస్ రూపంలో చక్కగా క్రైస్తవులకు ఇచ్చేశారు. ఆయన కష్టపడ్డాడు ఇదంతా తీయడానికి. ఈరోజు చక్కగా పాఠాలు చదువుకుంటే ఆ పాఠాలు వింటే మనకు అర్థమైపోతాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 4 జీవులని ఇక్కడ మొదట చెప్పాడు కదా, ఈ 4 జీవులు మీరు గుర్తుపెట్టుకుంటే ఈ 4 జీవులు ఏం చేస్తున్నాయో 6వ అధ్యాయంలో చెప్తాడు మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు ఈ 4 జీవులు ఉన్నాయని చెప్పాడు కదా 4వ అధ్యాయంలో. ఈ 4 జీవులు ఏం చేస్తున్నాయో 6వ అధ్యాయంలో చెప్తాడు. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలో ఈ 4 జీవులు ఏం చేస్తున్నాయో ఆలోచిస్తే, అక్కడ రాయబడుతున్న భాషను ఆలోచిస్తే, అప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ జీవుల యొక్క సారం అనేది మనకి బయటకు వస్తుంది. ఓకే, 6వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఇప్పుడు ఈ 4 జీవుల్లో మొదటి జీవి వచ్చింది. ఈ 4 జీవులలో మొదటి జీవి వచ్చింది. ఇంతకీ మొదటి జీవి ఏ జీవి అని చదువుకున్నాం అక్కడ మనం? సింహం వచ్చింది. ఇప్పుడు సింహం వచ్చింది అనమాట. ఓకేనా? ఇది సింహం. ఓకే, ఇప్పుడు ఈ సింహం వచ్చి ఏమంటుందట, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. మొదటి జీవి వచ్చి పిలుస్తుందట. మొదటి జీవి వచ్చి రమ్ము అని ఉరుము వంటి శబ్దంతో చెప్పగానే ఈ మొదటి జీవి పిలవగానే ఏమొచ్చిందట, ఒక తెల్లని గుర్రం వచ్చిందట. ఆ తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకుని ఒకడు కూర్చున్నాడట. ఆ కూర్చున్న వాడికి కిరీటం కూడా ఉందట. కిరీటం అనేసరికి అధికారం ఉందట. వాడు జయించుటకు బయలు వెళ్ళిపోయాడట. అంటే ఈ మొదటి జీవి పిలిస్తే తెల్లని గుర్రం వచ్చింది. ఆ గుర్రం మీద ఈ సింహం పిలవగానే ఒక గుర్రం వచ్చింది. ఆ గుర్రం మీద ఒకడు కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో కూడా విల్లు పట్టుకుని కూర్చున్నాడు. అతనికి అధికారం ఇవ్వబడింది. అతడు జయించువానిగా బయలుకి వెళ్ళిపోయాడట. మీకు ఏం అర్థమైంది చెప్పండి? ఏమీ అర్థం అవ్వదన్న. ఇది ప్రకటన గ్రంథం. ఇప్పుడు దీన్ని కొంచెంగా విడగొడితే అబ్బా భలే ఉంది కదా అనిపిస్తుంది. కొంచెం విడగొడదాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న రంగులు కానీ, ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న అలంకార రూపకంగా రాయబడిన ప్రతి భాష వెనుక ఒక భావం ఉంటుంది. ఆ భావం ఆలోచిస్తేనే తప్ప దేవుడు ఇక్కడ ఏం రాస్తున్నాడో ఏం చెబుతున్నాడో అర్థం కాదు. మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పదాలు మీరు ఉన్నవి ఉన్నట్టుగా తీసుకుంటే మనకి ఏమీ అర్థం కాదు. ఆ పదాల వెనక భావం ఉంటుంది. ఆ భావాన్ని తీసుకుంటే ఇదే సంగతి అనే అసలు విషయం అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ పైనుంచి చదువుదాం. మనం మళ్ళీ పైనుంచి చదవండి. ఆ గొర్రెపిల్ల అది 2వ వచనం చదువుదాం. చదవండి. ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను, దాని మీద విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం కూడా ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ మొదటి జీవి కదా, ఇది మొదటి జీవి. సింహం అనగానే మీరు జాగ్రత్తగా వినాలి. యోధా గోత్రపు సింహం ఉంది, తర్వాత గర్జించు సింహము ఉంది. ఓకేనా? ఇప్పుడు యోధా గోత్రపు సింహము అనగానే ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు గర్జించు సింహం ఎవరు? అపవాది. ఈ రెండింటికి తేడా తెలియాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నది ఈ సింహం యోధా గోత్రపు సింహం కాదు, ఇది గర్జించు సింహం గురించి చెప్పబడుతున్నది ఇక్కడ. ఇంతకీ సింహం ఎవరని చదువుకున్నాం ఇప్పుడు మనం? అపవాది.
ఓకేనా? ఆ సింహం ఎవరు ఇప్పుడు? ఆ సింహం రూపం ఎవరిది ఇప్పుడు? అది అపవాదిది. ఇప్పుడు ఈ అపవాదట, జాగ్రత్తగా వినండి, ఈ అపవాదట తెల్లని గుర్రం మీద కూర్చుని ఉన్నాడట. తెల్లని గుర్రం మీద కూర్చుని జయించుకుంటూ జయించువానిగా వెళ్ళిపోతున్నాడట. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా వినాలి సుమా, తెల్లని గుర్రం, తెలుపు అనగానే దేనికి సూచన చెప్పండి? పరిశుద్ధతకు సూచన, అంతేనా? పవిత్రతకు, పరిశుద్ధతకు తెలుపు రంగు సూచన, శాంతికి చిహ్నంగా కూడా చెప్తారు. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ తెలుపు రంగు అనగానే చాలామంది ఎలా ఆలోచించారంటే, తెలుపు రంగు అనగానే దేవుడు, నలుపు రంగు అనగానే దెయ్యం. అదేనా? బాగా వినాలే. తెలుపు రంగు అనగానే ఎవరు? ఇప్పుడు తెల్లని గుర్రం ఎక్కువ వస్తున్నాడంటే ఇప్పుడు ఎవరు? తెల్ల గుర్రం ఎక్కేసి చేతిలో కత్తి ఉందంటే ఖచ్చితంగా అతను ఎవరు? ఇప్పుడు యేసుప్రభు అనుకుంటాం కదా. వాడు ఏం చేశారంటే మనల్ని మోసం చేయడానికి అట దెయ్యంగడు యేసుప్రభులాగా తెల్లని గుర్రం ఒకటి చూసుకుని దాని మీద ఎక్కి కత్తి పట్టుకుని ఏమంటే విల్లు పట్టుకుని అలాగ జయించుకుంటూ జయించువానిగా వచ్చేసాడట. ఇంతకీ వచ్చింది యేసుప్రభు కాదు, ఎవరు? అపవాది. ఈడు అపవాదండి అని మీరు ఎలా చెప్తారు అంటే, యేసుక్రీస్తుల వారు జయశాలి. కానీ ఇక్కడ రాయబడుతున్న పదం చూస్తే మీరు చివరి మాట చూడండి, అందులో ఒకటిది, అతడికి కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను. అక్కడ పుట్టినోటు ఉందా? 4. ఆ కింద ఏముంది చూడండి అక్కడ, దానికి అర్థం వీడు ఎంతకీ జైశాలిగా వెళ్తున్నాడా? అంటే ఒరిజినల్ జైశాలి కదా? కాదు. బాగా అర్థం చేసుకోవాలి, చెప్తాను ఇప్పుడు. మీరు కొంచెం లోపలికి వెళ్ళేసరికి అంత అర్థం అవుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను చెప్తున్న ప్రతిదీ ఆలోచించండి. సింహం అనగానే సాతాను అపవాదిని సింహంతో పోల్చాడు. వాడు ఏం చేశాడు అంటే, యేసుక్రీస్తుల వారి వలె, యేసుక్రీస్తుల వారిలాగే తెల్లని గుర్రం ఎక్కి విల్లును పట్టుకుని నేను కూడా జయశాలిని అని మారు వేషంలో నకిలీగా అపవాదొకడు తిరుగుతున్నాడని రూపకాలంకారంగా యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వకండి. వేషం మార్చిన అపవాది యేసుక్రీస్తుల వారిలాగే తెల్లని గుర్రం ఎక్కి తెల్లని దుస్తులు ధరించి వాడు కూడా యేసుక్రీస్తుల వారిలాగే వేషం మార్చి మిమ్మల్ని మోసం చేయడానికి నకిలీవాడు తిరుగుతున్నాడు. అంటే యోహాను గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ప్రపంచానికి ఒక నకిలీ వస్తుంది, ప్రపంచానికి ఒక డూప్లికేట్ వస్తుంది. పోనీ ఇది మీకు అర్థమైపోతే ఒక రెఫరెన్స్ చూపిస్తాను, అది అర్థమైన తర్వాత ఇది అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీరు చూడండి, 11వ అధ్యాయం 14వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదోత వేషం ధరించుకున్నాడట. సాతాను వెలుగుదోత. వెలుగు ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? నల్లగా ఉంటుందా? వెలుగు ఏ కలర్లో ఉంటుంది? వైట్. ఇప్పుడు సాతాను గడు ఏం గటప్పేసాడట? వెలుగుదోత. వెలుగు అనగానే యేసుక్రీస్తుల వారండి. యేసుక్రీస్తుల వారికి దూతగా, యేసుక్రీస్తుల వారికి పనివాడిగా వేషం మార్చాడట. ఎందుకంటే నేను అపవాదినండి, నేను దయ్యానండి, మీతో మాట్లాడతానంటే మీరు ఎవరంటారు ఆడు మాటలు? చూసారా? మీకు కన్నడలో ఒక హీరో ఉండేవాడండి, తెలుసో లేదో మీకు. అతని పేరు రాజ్ కుమార్ అనుకుంటాను. చచ్చిపోయిన రాజ్ కుమార్ కాదండి, చిరంజీవిలోకి అచ్చుగుద్దినట్టు ఇంకొక అతను ఉండేవాడు కన్నడలో. చిరంజీవి డూప్లికేట్ అనేవారు అతన్ని. పొట్టుగా ఉంటాడు, చిరంజీవి గారు కొంచెం హైట్గా ఉంటాడు, ఈయన కొంచెం పొట్టుగా ఉంటాడు. అచ్చుగుద్దినట్టు ఏం పేరండి? రాజ్ కుమారో సాయి కుమారో పేరు ఉంటుంది. చిరంజీవికి డూప్లికేట్లో ఉంటాడు, సేమ్ మొహం, జుట్టు అంతా అలాగే ఉంటుంది, మొహం అలాగే ఉంటుంది, ఛాతి అలాగే ఉంటుంది. అప్పట్లో ఇతను ఏం చేసినా సరే చిరంజీవిలాగా ఉన్నాడు అనేవారట. అతని దెబ్బ తట్టుకోలేక తెలుగు ఇండస్ట్రీ వదిలేసి కన్నడకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినా చిరంజీవిలాగే ఉంటున్నారు. ఆయన బాగా డ్యాన్స్లు వేస్తున్నారు, ఇతను డ్యాన్స్ వేయట్లేదండి, చిరంజీవిలాగా ఉన్నాడంటే ఇతను ఎక్కడ వేస్తాడు? అతనిలాగా. అతనే ఇతనే డూప్లికేట్ లాగా ఉండేవాడు అని అనేవారు అనమాట. అలాగే మీరు చూడండి, ప్రతి సినిమా యాక్టర్కి నండి డూప్లికేట్ ఉంటారు. వీళ్ళకి రికార్డింగ్ డ్యాన్స్లు అవి వేస్తూ ఉంటారు, ఆయన డ్యాన్స్ వేసినట్టే వేస్తారు, ఆయన నడిచినట్టే నడుస్తారు. అంటే ఆయనకి డూప్లికేట్లు అనమాట. వీళ్ళు ఒరిజినల్కి డూప్లికేట్లు.
ఇప్పుడు సైతాన్ ఏం చేసింది అంటే, యేసుప్రభు ఎలాగైతే ఉంటాడో, యేసుప్రభు శిష్యులు ఎలాగైతే ఉంటారో, నేను యేసుప్రభులా గెటప్ మార్చేస్తాను, వెలుగుదూత వేషం వేస్తాను, నా వాళ్ళకి నా పని వాళ్ళను యేసుక్రీస్తుల వారి పనివారుగా సమాజం మధ్యలోనికి దింపుతాను అంటే, యోహాను గారు ఏం చెప్తున్నారు అంటే, నాయన ఇదిగో ఇది యూదా గోత్రపు సింహం కాకుండా సాతాను గర్జించే సింహం వచ్చి తెల్లని గుర్రం ఎక్కేసి ఇదిగో ఈ లోకానికి ఒక డూప్లికేట్ని తీసుకుని వచ్చింది, ఒక డూప్లికేట్ అనేది దింపింది. ఏంటి డూప్లికేటు? మీరు ఇప్పుడు ప్రపంచంలో చూడండి, మనకి ఏదైనా ఒరిజినల్ దొరుకుతుందండి ఈరోజు? మందులు ఒరిజినల్ దొరుకుతాయా? ఒరిజినల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఈరోజు? లేదండి, ఏదో పిండి కలిపేసి ఇచ్చేస్తున్నారట ట్యాబ్లెట్స్లో. ఒరిజినల్ పాలు ఉన్నాయా? ఒరిజినల్ పళ్ళు ఉన్నాయా? ఒరిజినల్ నూనె ఉందా? ఒరిజినల్ అనేది కనపడుతుంది ఇప్పుడు ఎక్కడైనా మీకు? ఒరిజినల్ నోట్లు వస్తాయండి, కరెన్సీ నోట్లు. 2000 నోట్లు దింపారు మోడీ గారు. అతను దింపిన నెలకే పెట్రోల్ పంపుల్లోకి 2000 నోటు డూప్లికేట్ నోట్ అని కలవరం. అంటే ఒరిజినల్ వచ్చిన వెంటనే తనకి ఏమొచ్చేస్తుంది? డూప్లికేట్ వచ్చేస్తుంది. ఒరిజినల్ వస్తువు 500 ఉంటుంది, ఈడు 100 రూపాయలే అంటాడు. సేమ్ మళ్ళీ ప్యాకింగ్ అంతా అలాగే ఉంటుంది, బాక్స్ అలాగే ఉంటుంది. ఏమన్నా మేము ఆఫర్లో ఇస్తున్నాం. ఇందాక నాకు తమ్ముడు ఫోన్ చేశారండి, ఏదో నొక్కుతుంటే ఇన్స్టాగ్రామ్లో ఒక లింక్ వచ్చిందట. ఆ లింక్ నొక్కగానే డైరెక్ట్ ఈ వస్తువులు అమ్మే అమెజాన్ కాకుండా ఇంకోటి ఏదో ఫ్లిప్కార్ట్, ఆ నొక్కగానే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిందట. ఆ ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 12 ప్రో ఆ ఫోన్ అట 1599 అని చూపిస్తుందట. దాని ఒరిజినల్ కాస్ట్ అంటే 1,32,000. వీడు ఎంతకు పెట్టాడు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అని చెప్పి? 1599. కుర్రోడు ఎందుకైనా మంచిదని ఇలా నొక్కాడు దాన్ని. నొక్కగానే నీ అడ్రస్ చెప్పు, డెలివరీ చేసేస్తాను అంటుందట. అడ్రస్ అడిగింది. అడ్రస్ అడిగిన తర్వాత అన్నీ ఇచ్చేసాడు, వివరాలన్నీ అయిపోయింది. కింద ఒరిజినల్ ఫ్లిప్కార్ట్ అయితేనండి మీకు వాడు డెబిట్ కార్డుతో పే చేస్తావా, గూగుల్ పే చేస్తావా, లేదా క్యాష్ ఆన్ డెలివరీ పెడతావా అని అడుగుతాడు. అంటే ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తావా అని అడుగుతాడు. ఆడు మొత్తం ఆప్షన్లు ఎదుగుతుంటే ఎక్కడ కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వట్లేదండి. నువ్వు నాకు డబ్బులు కట్టే ముందు అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? ఇది ఒరిజినల్లా? అక్కడ వరకు వెళ్ళాక డౌట్ వచ్చిందండి తమ్ముడికి, ఎందుకు ఫోన్ చేశాడు నాకు. నువ్వు అలాగుండు బాబు అని నేను ఫ్లిప్కార్ట్ ఆన్ చేశాను. ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఆన్ చేసి సేమ్ మొబైల్ కొడితే 1,32,000 చూపించింది. ఇప్పుడు 1,32,000 ఫోన్ వీడు 1,600కి ఇస్తాడా? 1,599కి. వీడు ఎవడు చెప్పండి ఇప్పుడు? ఫ్లిప్కార్ట్కి డూప్లికేట్ అనమాట వీడు. అందుకే ముందే నాకు డబ్బులు కట్టేయండి అన్నారు. మన 1,599 కట్టేసిన తర్వాత ఆ ఫ్లిప్కార్ట్ కనపడదు, ఆ వెబ్సైట్ కనపడదు. ఇక మాయం, మన డబ్బులు కూడా మాయం. ఇది అంతటికి మూల పురుషుడు, మూలకారకుడు ఎవరో తెలుసండి? ఈ అపవాది. మోసాలకు మూలకారకుడు, డూప్లికేట్లకు మూలకారకుడు అపవాది. వాడు ప్రపంచంలోకి వచ్చేసాడు గుర్రం వేసుకుని అని తొలి శతాబ్దంలో యోహాను గారు రూపకాలకరంగా చెప్తున్నాడు. బాబోయ్, వాడు జైశాలిగా కనపడతాడు, యేసుప్రభులా కనపడతాడు, కానీ వాడు డూప్లికేట్ వచ్చేసాడు లోకంలోకి. జాగ్రత్త. ఇక వాడు వచ్చిన తర్వాత లోకమంతా డూప్లికేట్లే, లోకమంతా నకిలీ, లోకమంతా ఏమంటారు నాణ్యత లేని వస్తువులు. వీటన్నిటినీ దింపబోతున్నాడు వాడు. వచ్చేసాడు లోకం మీదకి. నువ్వు తినేవేవి కూడా సరిగా ఉంచడు, నకిలీ చేసేస్తాడు. పోనీ అక్కడ వరకు చేస్తే పర్వాలేదండి. వీడి ఒక అడుగు ముందుకేసి మనం వింటున్న వాక్యాన్ని కూడా డూప్లికేట్ చేశాడా? నకిలీ అనేసరికి అన్నీ చేసి అసలైంది ఎందుకు వదిలేస్తాడు వీడు? ఆడికి కావలసింది అసలైంది ఏంటి చెప్పండి? వాకింగ్ కదా. దీన్ని కూడా వదలకుండా ఏం చేశాడు అంటే, యేసుక్రీస్తుల వారు అపోస్తులను తయారు చేసుకుని అపోస్తుల ద్వారా ఒరిజినల్ సువార్త చెప్పించాడు. బాగా వినాలి, ఇది మీరు ఈ బిట్ బాగా వినాలి. యేసు ప్రభు అపోస్తులను తయారు చేసి అపోస్తుల ద్వారా ఒరిజినల్ సువార్త అందించాడు. ఒరిజినల్ సువార్త ఎప్పుడైతే అపోస్తుల ద్వారా అందిందో, వీడు గుర్రం వేసుకుని ఆల్రెడీ బయలుదేరిపోయాడు కదా లోకంలోకి. వీడు తినగా ఉంటాడా? ప్రతి ఒరిజినల్కి ఈడేం దింపుతాడు? డూప్లికేట్ దింపుతాడు. వీడు చూడండి ఎంత తెలివైనడు అంటే, అపోస్తులు ఉన్న కాలంలోనే దింపేశాడు. మీకు అర్థమవుతుందా? ఒరిజినల్కి డూప్లికేట్ దింపడానికి వచ్చిన వీడు
అపోస్తులు ఉన్న కాలంలోనే, వీళ్ళు ఒరిజినల్ సువార్త చెబుతున్న కాలంలోనే ఒరిజినల్ సువార్తకి డూప్లికేట్ సువార్త దింపాడు. అపోస్తులు ఊరుకుంటారా? కష్టపడి యేసుక్రీస్తుల వారు ప్రాణాలు పెట్టి తెచ్చిన సువార్తను వీళ్ళు గాయాల పాలయ్యి కుటుంబాలను నాశనం చేసుకుని జైల్లో గడుపుతూ వీళ్ళు ఒరిజినల్ సువార్తను సమాజంలోకి తెస్తున్నప్పుడు, ఎప్పుడైతే వాడు డూప్లికేట్ దింపాడో, బ్యాంకోడు డూప్లికేట్ నోట్ ఎలా పట్టేస్తాడో, అపోస్తులు ఉన్న కాలంలో అమ్మో ఈడు దొంగోడు వచ్చి దొంగ సువార్త చెప్తున్నాడు అని వాళ్ళు కనిపెట్టి ప్రజలకి దొంగ సువార్త పట్టేయటం ప్రారంభించారు. ఓకే, ఇది యోహాను గారు అక్కడ రూపకాలంకారంగా చెప్తున్నారు. ఇది ఎక్కడండి పట్టించారు వాళ్ళు అనుకుంటారేమో, చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక, పౌలు గారు చూడండి ఎలా పట్టిస్తున్నారో. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనం చదువుదాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి, ఈ పదవంటలు ఏం చేసుకోండి, ఏ సువార్తట, ఇది ఎవరు తెచ్చారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మీకు సువార్త తెలుసు. అక్కడ పౌలు గారు ఏ పదం ప్రయోగించారు? భిన్నమైన సువార్త. ఇప్పుడు ఒరిజినల్ ఎలాగ ఉంటుందో డూప్లికేట్ ఎలాగ ఉంటుందో చెప్తాను ఇప్పుడు మీకు, జాగ్రత్తగా వినండి. మీకు బలి టక్కమని లైట్లు వెలుగుతాయి. ఇప్పుడు సువార్త అపోస్తులు తెచ్చారు, అపోస్తులు ప్రకటిస్తున్నారు. ఆ కాలంలో దెయ్యం, అపవాది, ఈ జయించువానిగా బయలుదేరిన వీడు భిన్నమైన సువార్త తెచ్చాడట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యేసుక్రీస్తుల వారు కానీ యేసుక్రీస్తుల వారు తదనంతరం సువార్తను ప్రకటించిన అపోస్తులు, బాగా వినండి, అపోస్తుల కార్యాల్లో అపోస్తుల బోధ ఉంది. ఎక్కడ కనపడుతుంది అపోస్తుల బోధ? మనకి అపోస్తుల కార్యాల్లో కనపడుతుంది కదా. తర్వాత నెక్స్ట్ రోమపత్రిక, అంతేనా? తర్వాత కొరింథీ పత్రిక, కొరింథీ 2వ పత్రిక, గలతీ పత్రిక, మీరు చూడండి. తర్వాత ఎఫ్సి, కొలసి, ఫిలిప్పి, ఇలాగ మీరు పత్రికలన్నీ చదువుకుంటూ వెళ్ళిపోండి. బాగా వినండి, ఇది అపోస్తుల సువార్త. బైబిల్ చదవండి. నాది తప్పంటే ఎవరైనా సరే, ఎంత పెద్ద బోధకుడైనా సరే తీసుకుని రండి. అపోస్తుల కార్యాల దగ్గర నుంచి బోధ చేసి, పత్రికలు రాసి, బోధ చేసి, సువార్త చేసి, సంఘాలు కట్టి, ఎక్కడైనా అపోస్తులు మా యేసుప్రభు పిలుస్తున్నాడు, మీకు రోగాలు పోతే రండి అని పిలిచారా? ఒక్క రెఫరెన్స్ చూపించండి నాకు బైబిల్లో. ఎక్కడని చెప్పారు అపోస్తులు? చెప్పలేదు. మా యేసు దగ్గరికి రండి, మీరు ధనవంతులైపోతారు అని అపోస్తులలో ఒక్కరైనా ప్రసంగమైనా చేశారా, పత్రికైనా రాశారా? రాయలేదు. మరి అపోస్తులందరూ ఏ సువార్త ప్రకటించారు? ఏ సువార్త ప్రకటించారు? మా యేసు ప్రభు మీ పాపాల కోసం చచ్చిపోయాడు, మా యేసు ప్రభు పరలోకంలో ఉన్న తండ్రికి కుమారుడు, మా యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు పరలోకంలో తండ్రి ఉన్నాడు, మీ పాపాలు కడుక్కొని మీరు పరలోకం వెళ్ళిపోతారు, నిత్యజీవం వెళ్ళిపోతారు. ఈ సువార్త తప్ప ఈ శరీర సంబంధమైన రోగాలు తీస్తాడని కానీ, లేవంటే ఆస్తులు ఇస్తాడు కానీ, సంపాదిస్తాడని కానీ అపోస్తులు ఎక్కడైనా ఒక ప్రసంగం చేశారా? చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అపోస్తులు ఎక్కడా ప్రసంగం చేయలేదు. ఈరోజు క్రైస్తవులు ఉన్న బోధకుల్లో 90% ప్రసంగాలని ఏంటి చెప్పండి ఇప్పుడు? అంటే ఈ భిన్నమైన బోధన పుట్టించి లోకంలో కొదిలి వాడి బోధకులను వాడి దూతలను తయారు చేసుకుని స్వైర విహారం చేస్తున్నాడు. అపోస్తులు ప్రకటించని భిన్నమైన సువార్తను ప్రకటిస్తున్నారు వీళ్ళు ఇప్పటికీ. మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి, లైట్లు వెళ్ళగాలి. అమ్మో ఇదా కదా ఈ సువార్తలన్నిటికీ కారణం? ఒరిజినల్ సువార్త అపోస్తులు ప్రకటించింది, భిన్నమైన సువార్త ఈ అపవాదిగాడు దింపాడు. వాడు దూతలు ఉన్నాడు, వాడు పనివారు ఉన్నారు, వాళ్ళు అపోస్తులు చెప్పిన సువార్త చెప్పరు. పోనీ ఇంకా మీకు లైట్లు వెళ్ళగలేదేమో ఒకటి చెప్తాను. యేసుప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. నేను చాలాసార్లు చెప్పాను, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. స్వస్థతలు చేసి స్వస్థతలు నీకు జరిగిందని ఎవరితోనూ చెప్పొద్దు. ఇవన్నీ యేసు బోధలు. ఇప్పుడు బోధలేని చెప్పండి, వీటికి క్వైట్ ఆపోజిట్గా మీకు అర్థమైపోతాయి. అర్థమైనా మీకు? లైట్లు వెలిగినాయి, ఇప్పుడు లైట్లు వెలిగినాయి. మా యేసు దగ్గరికి రండి మీరు ధనవంతులు, మా యేసు దగ్గరికి రండి ధనవంతులు. మరియమ్మ వెళ్ళింది, ఏమీ రాలేదు. అపోస్తులు వెళ్ళారు, ఏమీ రాలేదు. ఉన్నాయి పోయినాయి వాళ్ళకి కదా.
స్వస్థతలు చేసినవి ఎవరితోనూ చెప్పదన్నాడు యేసుప్రభు. ఈరోజు చూడండి, మైకులు ఎలా పెట్టేస్తారు, అమ్మ నీకు ఏం జరిగింది చెప్పు, చెప్పు, ఇటురా ఏం జరిగింది చెప్పు. ఇదేంటిది? ఇది యేసు వార్త అనుకుంటున్నారు. దీనికి మూలకారకుడు ఎవరు అనుకుంటున్నారు? తెలియదండి. బైబిల్ రాదు కదా పాపం, బైబిల్ రాదు కదండి. ఈ కింద ఉన్న అమాయకులకి ఏం తెలియదు కదా, వాళ్ళు ఏం చెప్తారు. ఇంకా విచిత్రం తెలుసండి, యేసు ప్రభు ఏది చెప్పొద్దన్నాడో అది చెప్పేవాడే ఈరోజు క్రైస్తవులకి పెద్ద పాస్టర్ గారు. అంతేనా? స్వస్థతలు చేస్తానన్న పాస్టర్ గారు వచ్చారని కూడా గ్రౌండ్లో ఎంతమంది ఉంటారు? పెద్ద పాస్టర్ గారు వచ్చారా, లక్షలు. అంటే ఇప్పుడు చూడండి, ఈ భిన్నమైన సువార్త ఎవడు చెప్తున్నాడు? ఆడి పెద్ద పాస్టర్ అయిపోయాడు. ఇప్పుడు మనం ఎక్కువగా ఇలా మాట్లాడేమనుకోండి, మనల్ని ఏమంటారు తెలుసా? ఆడు ముందు 100 మంది ఉండడండి, మనల్ని తిడతారండి వాళ్ళు అంటారు. చూసారా ఎంత దారుణమో? ఒరే నువ్వు అలాగంటే నేను యేసుప్రభు ముందు 11 మందే ఉన్నారు. యేసుప్రభు బోధ రాదా? నీ దొంగ బోధకి, నీ దొంగ మాటలకి ప్రజలు మోసపోతారు. బాగా బైబిల్ చదివినోడు ఎవ్వడు మోసపోడండి. చిచి అబద్ధం అండి. యేసుప్రభు ఒకలా చెప్పాడు, అపోస్తులు ఒకలాగా చెప్పారు. అపోస్తులు ఎక్కడ మా యేసుప్రభు కాళ్ళు ఇస్తాడు రండి, మీకు కళ్ళు ఇస్తాడు రండి అని అపోస్తులు ఎక్కడ సువార్త చెప్పలేదండి. ఈ సువార్త చెప్తున్నాడు ఏంటంటే వీడు దొంగోడండి అని కాస్త బైబిల్ చదివినాడని పట్టుకుంటాడు. కళ్ళు ఓపెన్ అవుతాయి, మనోనేత్రాలు వెలుగుతాయి. వీళ్ళు ఎప్పుడు బైబిల్ తీయరు కదండి. అలాగా ఆదివారం పూట అలా తీయటం, తర్వాత మూసేయటం, ఇంక ఏం అర్థం అవుతుంది చెప్పండి? వాళ్ళ పెద్ద పాస్టర్లాగా మరి పెద్దోళ్ళలాగా కనపడతారు. నీకు వాక్యం రాకపోతే అందరూ అలాగే కనపడతారు. అందుకే దేవుడు అన్నాడు, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అపవాది ఏం కలగజేసిందట? కళ్ళు పొడిచింది. అది అందుకే వీళ్ళకి ఏమి కనపడవు, ఆడేం చెప్తే అదే. కళ్ళు పొడి చేసింది. భిన్నమైన సువార్తను దింపి, ఒరే నేను చెప్పిందే నమ్ము, నువ్వు బైబిల్ చదవకంటుంది. మనం ఎంత మొత్తుకొనివ్వండి, ఆ అబద్ధంలో నుంచి, ఆ అన్యాయంలో నుంచి, ఆ భిన్నమైన సువార్తలో నుంచి బయటికి రారండి బాబు. తీసుకురావడం చాలా కష్టం, చాలా కష్టం. కొంచెం తెలివి ఉన్నా, ఇంత కాస్త తెలివి ఉపయోగించినా కూడానండి మోసం అనేది బయటకు వస్తుందండి. మన దగ్గరకు ఒక కుటుంబం వస్తుందండి, నాకు నిజంగా చాలా ఆనందం అండి వాళ్ళని చూస్తే. మీకు తెలియదు కదా, మన పెద్దది టెంపుల్, అక్కడికి వెళ్ళేవారు. అక్కడికి ఎక్కువ మంది ఎందుకు వెళ్ళిపోతారంటే పాపం వీళ్ళు మొదట్లోనే ఏం మోసపోయారంటే, బజ్జీలో ఆవిడ 1,00,000 రూపాయలు ఇచ్చింది, ఒక ఆవిడ కూరలు మానేసి ఆ కూరలో నీళ్ళు వేసుకుని తినే ఆ కూరల డబ్బులు నాకు ఇచ్చిందంటే, వీళ్ళు ఇంతకాలం నిజమేనేమో, ఈయన ఇంత పెద్ద సేవకుడేమో, ఈయన నిజంగానే అలా జరుగుతున్నాయేమో అనుకుని వీళ్ళు నమ్మారు చాలా కాలం. విచిత్రం ఏంటంటే, ఈ కూరగాయలు అమ్మటం, ఈ కూరలు అమ్మటం, ఆ షూటింగ్ అట్టుకొచ్చి ఒకరోజు ఇల్లుంటి దగ్గర పెట్టాడట. అయ్యో ఇదంతా షూటింగా, అబద్ధమా, నిజంగా జరిగినవి కాదా? ఇలాగ అబద్ధాలు షూట్ చేసి అక్కడ చూపించి ₹1,000 దండేస్తున్నారా? అది పెద్ద వ్యాపారం అని. వీళ్ళ లైట్లు కరెక్ట్గా అలా వెలిగేయండి. నిజంగా మంచోళ్ళు కాబట్టి లైట్లు వెలిగినాయి. అదే గుడ్డోడు అనుకోండి, అవునండి మా అయ్యగారు ఏది చూపిస్తే అదే రైట్ అంటాడు. ఆ గుడ్డోళ్ళు ఇంకేం చేస్తాం మనం? వీళ్ళు లైట్లు వెలిగాయి. అమ్మో ఇది అక్రమం కదండి. లేనిది మనుషులను పెట్టి షూట్ చేయించి ఇలాగ అబద్ధాలు అక్కడ తెర మీద ప్రచారం చేసి ప్రజలను మోసం చేయడం తప్పు కదా. ఇతడు మంచోడు అనుకున్నాం, ఇలా మోసం చేస్తున్నాడా? చిచ్చి ఇతను వ్యాపారం అండి, సేవ కదండి అని. నిజంగానండి దేవుడు వాళ్ళని పట్టుకున్నాడు. వాళ్ళ మనోనేత్రాలు వెలిగాయి, మన దగ్గరికి వచ్చారు, సత్యం విన్నారు, సెట్ అయ్యారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ భిన్నమైన సువార్తను పట్టుకోవాలంటే కాస్త ఏముండాలి? వివేచన ఉండాలి కదండి. వివేచించాలి కదా, ఏం జరుగుతుంది, బైబిల్ అలాగుంది, వీళ్ళు ఏం చెప్తున్నారు, నిజమేనా? కాస్త వివేచించిన వచనాలు అర్థమవుతాయి. ఆ వివేచన జ్ఞానం లేకుండా అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలు ఏం చేసిందట? పొడి చేసింది. ఇప్పుడు మీకు చెప్పనా, ఈ సింహం తెల్లని గుర్రం మీద కూర్చుని యేసుప్రభులాగే కనపడి యేసుప్రభు సువార్త చెబితే, ఇది గుర్రం మీద కూర్చుని ఏం దింపింది? భిన్నమైన సువార్త దింపింది. కిందన్న అమాయకుడికి, బాగా వినాలి ఇప్పుడు, కిందన్న అమాయకుడికి ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో అర్థం కానివ్వకుండా చేసింది. మీరు అనుకోవచ్చు అలాగే అర్థం కాకుండా పోతుందని అంటారేమో మీలో. ఒకవేళ నాకు నిజంగా అర్థమైపోతుందంటే మిమ్మల్ని ఎవరో ఇక్కడ తీసుకొచ్చి నేను ఒక 400, 500 నోట్లు ఇచ్చి అందులో ఒక నోటు డూప్లికేట్ కలిపి పట్టుకోండి అంటాను. మీరు ఎవరు పట్టుకుంటారు చెప్పండి? అన్నీ చూస్తే ఎలాగుంటాయి? సేమ్ టు సేమ్. ఇప్పుడు ఎవరిని చూసినా ఎలా కనపడుతున్నారు? సేవకులు, పాస్టర్ గారు, తెల్లబట్టలు, బైబిల్, సంఘం, పైన సిలువ, గంట. సూపర్ అండి. అర్థమైంది ఇప్పుడు మీకు? ఎక్కడ చూసినా గంట, సిలువ, పాస్టర్ గారు, తెల్లబట్టలు, ప్రార్థన, వాక్యం. ఇదే దేవుడే. ఎక్కడ దేవుడు?
ఇప్పుడు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. అసలు దేవుడు అంటే ఎవరో తెలియనివ్వకుండా చేసింది. జాగ్రత్తగా వినండి. దేవుడు అంటే ఎవరో తెలియనివ్వకుండా చేసింది. బాగా వినండి నేను చెప్పేవి బిట్లన్నీ. దేవుడు అంటే ఎవరో తెలియనివ్వకుండా చేసింది. దేవుడు, యేసుప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే అంటది అంతే. కొట్టుకు సావంటారు మీరు. మీకు దేవుడు ఎవరో తెలియకూడదు. ఇప్పుడు ఎవరైనా అడగండి, యేసుప్రభు ఎవరండి అంటే తండ్రే. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? తండ్రే. తండ్రి ఎవరండి? యేసుప్రభువే. చూసారా? కలిపి కొట్రా కావేట్రంగా ఆడు చస్తాడిక, సచ్చారిక. అంటే యేసుప్రభు ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలియదు. ఇది వచ్చి ఏం చేసింది? నిజానికి తండ్రి ఎవరో, యేసుప్రభు ఎవరో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో క్లియర్గా దేవుడు బైబిల్లో రాయించాడు. ఇది వచ్చి ఊరుకొండ్రా కలిపేద్దామని కలిపేసింది. ఈ కలిపి దాంట్లో పడిపోయిన వీళ్ళు ముగ్గురు ఒకటే. మీరు ఎక్కువ మాట్లాడకండి అంటారు వాళ్ళు. అంటే ఏ సువార్తలోకి వెళ్ళిపోయారు? భిన్నమైన సువార్తలోకి వెళ్ళిపోయారు. ఒకటి. ఇప్పుడు రెండో చెప్తాను. బైబిల్ మొత్తంలో అంటాడు దేవుడు, ఒరే నేను ఎవరికి కనపడను, నన్ను చూసినోడు చచ్చిపోతారు, దేవుణ్ణి ఎవరు చూడలేదు అని పాత నిబంధనలోనే చెప్పాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుప్రభు అంటున్నాడు, తండ్రి స్వరాన్ని మీరు ఎవరో వినలేదు, ఆయన మీరు ఎవరు చూడలేదు. యేసుప్రభు అంటాడు, ఈడొచ్చి అంటాడు రాత్రి నాకు 12 గంటలకు కనపడ్డాడు. ఎలాగుంది ఇది? మీకు ఇప్పుడు అర్థమవుతుందా? బాబోయ్ ఇప్పుడు చెప్పాలంటేనంటే నాకు ఈడికే టైం అయిపోతుంది. నాకు ఇంకో గంటన్నర. మొదటి జీవే చెప్పాలి, మొదటి సింహమే చెప్పాలి చాలాసేపు. అంటే లోకంలో దేవుడు అంటే ఎవరో తెలియకుండా, దేవుడి యొక్క ఉద్దేశాలు తెలియకుండా, దేవుడి యొక్క సత్యం ప్రజలకు అర్థమవనివ్వకుండా ఒరిజినల్ని డూప్లికేట్ని ఏం చేసింది? కలిపేసింది. ఇంకంతే. ఇది చర్చే, అది చర్చే, అది చర్చే, అది బోధే, అది బోధే, అది పాస్టర్ గారే, ఇది పాస్టర్ గారే. ఎక్కడో చోట పోతానండి, తర్వాత అక్కడికి పోతానండి. ఎక్కడికి? అది అంటే దాని టార్గెట్ ఏంటంటే నేను కలిపేస్తాను, మిక్సింగ్ చేస్తాను. నీకు ఒరిజినల్ ఏదో తెలియనివ్వను, నువ్వు పోతా నరకానికి. నిన్ను నరకానికి పంపడానికే నేను తెల్లగురం ఎక్కాను ఇక్కడ. ఎంత బాగా చెప్పాడండి యోహాన్ గారు. బాబోయ్ అది తెల్లగురం ఎక్కేసింది, తెల్లగురం ఎక్కేసింది, దానికి అధికారం ఉంది, దాని చేతిలోనే విల్లు ఉంది. అది యేసుప్రభు అని మోసపోతారేమో. కాదు, వాడెక్కాడు, సింహం గడు ఎక్కాడు, అపవాది గడు ఎక్కాడు. ఆ గుర్రం జాగ్రత్త, వాడి బోధల జాగ్రత్త, వాడి మాయ జాగ్రత్త. ఎంత బాగుందండి. ఒక జీవ అయింది. ఇంకా చెప్పాలి వీడి గురించి. మళ్ళీ చదువుదాం, చూడండి అక్కడ చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి శబ్దముతో ఆ చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి కిరీటము ఇయ్యబడెను. ఒకడు జయించుటకు బయలు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మరి ఎలాగన్నయ్యా ఈ డూప్లికేట్ను పట్టుకోవటం? వాడు భిన్నమైన సువార్త దింపేశాడు కదా. ఒరిజినల్గా అపోస్తులుడు సువార్త ఉంది, యేసుప్రభు చెప్పిన సువార్త ఉంది, భిన్నమైన సువార్త ఉంది. ఏమంటే యేసుప్రభు స్వస్థతలు చేశాడు, దాన్ని పట్టుకుని ఊగిసలాడతారు వీళ్ళు. స్వస్థతలు చేశాడు, చేసి ఎక్కడైనా నేను చేశానని చెప్పమన్నాడా? వద్దు అన్నాడు. ఎందుకు? ఒరే బాబా నేను వచ్చిన ఒరిజినల్ కాన్సెప్ట్ అది కాదు, నేను వచ్చింది దేనికి? మీ పాపాలు తీయడానికి, అంతేనా? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తుల వారు లోకంలోనికి వచ్చాను. మరి పాపాలు తీయడానికి వచ్చిన ఆయన్ని స్వస్థతలు ఎందుకు చేశాడు మధ్యలో? అంటే నేనేరా యేసుప్రభుని దేవుని కుమారుని మీ పాపాలు తీసేస్తానంటే వాళ్ళు ఎవరో కూడా యేసుక్రీస్తుల వారిగా ఆయన ఒప్పుకోవడం లేదని వాళ్ళను ఒప్పించడానికి, నమ్మించడానికి మాత్రమే అక్కడక్కడ యేసుప్రభు ఏం చేశాడు? అద్భుతాలు, సూచక క్రియలు చేశాడు. ఇది బైబిల్లో రాయబడింది. మళ్ళీ ఆయన అందుకే చేశాడు, ఆయన దేవుని కుమారుడని నమ్మి జీవము పొందునట్లు ఇవన్నీ చేశాడని యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాశాడు. ఈ వచనం చదవనిస్తుంది దైవం అంటే చదవనివ్వదు. యేసుప్రభు దగ్గరికి స్వస్థతల కోసం వెళ్ళి అంటది. మరి పరలోకం వద్దా? పాపాలు కొడుకోవా? అంటే ఒరిజినల్ సువార్తను దాచి డూప్లికేట్ సువార్తను దింపింది. ఎంత దారుణం చూడండి. ఇప్పుడు మీకు చెప్తాను. మీకు బంగారం పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, ఏమంటారు వాళ్ళని? కంసాలి గారు. ఈ బంగారం పనిచేసే వాళ్ళ దగ్గరకండి
మీరు డూప్లికేట్ బంగారం పట్టుకెళ్ళారు అనుకోండి, వాళ్ళు పట్టేస్తారు. ఎలా పడతారు తెలుసా? ఆడపిల్లలకు తెలియాల ఎలా పడతారు. వాళ్ళ దగ్గర గీట్రాయి అని ఒక రాయి ఉంటుంది. ఆ గీట్రాయి ఇలా పెట్టి బంగారం ఇలా రుద్దాడు అనుకోండి, దాని మీద పడే గీతను బట్టి అది ఒరిజినల్ బంగారమో డూప్లికేట్ బంగారమో చెప్పేస్తాడు. ఇప్పుడు క్రైస్తవుడికి గీట్రాయి ఏంటి చెప్పండి? నీకో గీట్రాయి ఉంది, ఇది దొంగబోదా మంచిబోదా తెలుసుకోవడానికి. ఏది గీట్రాయి? బైబిల్. రాయి చేతిలో ఉంటుంది, వాడేది ఎవడు? అస్సలు మంచి మంచి అట్టలు కొని మంచి మంచి జిప్పులేసి సెల్ఫ్లో పెడితే ఇంక ఇది ఎవడు వాడుతున్నాడు అండి? గీట్రాయి ఎవడు వాడుతున్నాడు? ఎవరు చదువుతున్నారు? ఎవరు అతను చెప్పిన ప్రసంగాన్ని ఇందులో పెట్టి చూస్తారు? బాబు ఆపరేటర్ గారు రెడీ ఉన్నారా? ఓ వీడియో చూపిస్తావా? ప్రవీణ్ నీకో వీడియో. అంటే గీట్రాయి ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. నేను ఇందాక చెప్పాను కదండి, వీళ్ళే పెద్ద 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 సోకాల్డ్ పాస్టర్లా కనబడుతున్నారు. మీకు చూపించుంటానేమో అనుకుంటున్నాను. మన ఈ మధ్యకాలంలో ఒక పెద్ద పాస్టర్ గారండి, చెన్నైలో హైదరాబాదులో, అబ్బో ఆయన వచ్చాడంటేనండి వేలల్లో ప్రజలు వెళ్ళిపోతారండి. ఆయన కింద మళ్ళీ ఇటు ఒక 30 మంది అటు ఒక 30 మంది చిన్న సేవకులు తెల్లబట్టలు వేసుకుని ఆ కింద కూర్చొని ఉంటారు. పాపం ఈయన తానా అంటే వాళ్ళు తందానా అంటూ ఉంటారు కింద నుంచి. పోనీ ఏమంటే తానా తందానా మంచాట్ల కంటే పర్వాలేదు. బైబిల్లో లేనిది అసలు బైబిల్లో ఎక్కడ కనపడదండి. అది యేసు ప్రభు పేరట అని చెప్పేస్తున్నాడు. చెప్పేస్తుంటే ఈ కింద ఉన్న వాళ్ళైనా అది బైబిల్లో లేదు అని చెప్పాలి కదా, బైబిల్లో లేదు అని చెప్పాలి కదా, చెప్పటం లేదు. తమ్ముడు ఆనంద్ ఉన్నాడా? నీకు వీడియో పంపించాను ఒకసారి, ప్రవీణ్కి పంపించేది. బాబు తెర మీద ఏ బాబు అది? ఇప్పుడు ఒక పాస్టర్ గారిని చూపిస్తానండి, ఎందుకంటే నేను ఎవరిని కించపరచడానికి కాదు. అంటే అసలు బైబిల్లో లేనిది మనం చెప్పకూడదు అని వాళ్ళకి భయం లేదు. కింద ఉంటున్న వాళ్ళు బైబిల్లో లేనిది ఈయన చెబుతున్నాడు అన్న భయం లేదా అన్న ప్రశ్న ఆయన కూడా అడగటం లేదు. మేము ఎప్పుడో మాట చెప్తామండి మా ప్రసంగాలన్నీ వింటున్న వాళ్ళకి, మీకు ఏదైనా అర్థం కాకపోతే వచ్చి మమ్మల్ని అడగండి. ఏ పాస్టర్ గారు అని అన్నారు ఇలాగా? బైబిల్లో ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే మమ్మల్ని అడగండి. ఏ పాస్టర్ గారు అని అంటారా? అన్నాడంటే బండారం బయటపడుద్ది. పొరపాటున ఎవరికైనా బైబిల్లో ఏదైనా ఈ పాస్టర్ గారు చెప్పింది అర్థం అవ్వక వెళ్ళి అడిగాడు అనుకోండి, ఏంటి పాస్టర్ గారిని అడుగుతావా? శాపం వస్తుంది, జాగ్రత్త. నోరు మూసుకుని చెప్పింది పాతాళానికి వెళ్ళిపో, అడక్కో. అదే కదండి ఈరోజు కమాండ్. మేము అలాగే ఏనాడు కమాండ్ చేయలేదండి. మేము చెప్పింది నమ్మనని ఎవరితోనే చెప్పం. మేము చెప్పింది అర్థం కాకపోతే మరలా మమ్మల్ని అడగండి. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసండి, ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న వీడండి అసలు బైబిలులో దేవుడు చెప్పిన దేన్ని కూడా అర్థం కానివ్వకుండా మార్చేశాడు. మీకు ఇంకోటి చెప్పిన ఎగ్జాంపుల్, ప్రార్థన. బైబిల్లో దేవుడు చేయమన్న ప్రార్థన వేరు, వీళ్ళు చేస్తున్న ప్రార్థన వేరు. తండ్రికి ప్రార్థన చేయండి అని బైబిల్లో ఉంటుంది, యేసుప్రభువే చెప్తాడు. కానీ వీళ్ళు ఎక్కడ మొదలెడతారు ప్రార్థన? ఎక్కడ మొదలెట్టారో అక్కడే ముగిస్తారు, అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. నా నామాన్న తండ్రికి చెయ్యండి అని యేసుప్రభు చెప్పాడు, కానీ వీళ్ళు యేసుప్రభుకే చెప్తారు. మళ్ళీ కింద ఏమంటారు? నువ్వు యేసుప్రభుకే చెప్తున్నావు, మళ్ళీ కింద యేసునామాన్ని ఎందుకంటున్నావు? చెప్పింది ఆయనకే కదా. అంటే ప్రార్థన ఎలా చేయాలో తెలీదు, ఆరాధన ఎలా చేయాలో తెలీదు, సంఘం అంటే ఏంటో తెలీదు, సంఘానికి ఏ పేరు పెట్టాలో తెలీదు. ఎందుకు తెలియట్లేదు చెప్పండి? వీళ్ళందరికీ మీరు బాగా ఆలోచించండి, ఎందుకు తెలియట్లేదు? దీని అంతటికీ మూలకారకుడు ఇదిగో ఈ తెల్లగుర్రం ఎక్కిన సైతానుగాడు, డూప్లికేట్లు దింపాడు. బాబు వచ్చిందా వీడియో? పంపలేదా? వీడియో పంపాను కదా నీకు. ఇప్పుడు మీరు బాగా వీడియో చూపిస్తానండి చివరికి వెళ్ళేసరికి. మొదటి జీవి అర్థమైంది కదా. మొదటి జీవి ఏంటి ఇప్పుడు? సింహం. తెల్లని గుర్రం పిలిచింది, ఆ తెల్లని గుర్రం మీద ఒకడు వచ్చాడు. ఎవరిప్పుడు? వీడు సాతాను. ఇప్పుడు రెండో జీవి కూడా రిలేటెడ్. ఇక సైతానుగాడు ఏమండి సిద్ధం చేసుకున్న జీవులే ఒకటో జీవి అయింది. ఇప్పుడు రెండో జీవి దగ్గరికి వెళ్దాం చూడండి. సింహం సారం అయిపోయింది కదా. రెండో జీవి చూడండి అక్కడే ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు
రమ్ము అని ఎవరు చెప్తున్నారట? రెండవ జీవి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఆలోచించండి, ఏటి రెండవ జీవి? రెండవ జీవి ఏమని చెప్పాను? దూడ. రైట్. ఇప్పుడు దూడని మనసులో పెట్టుకుని చదవాలి ఇప్పుడు ఇది. ఓకే, రైట్. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చుండి ఉన్నవానికి అధికారం ఇయ్యబడెను అని చూసారా? ప్రవీణ్, నేను పంపిస్తాను చూడు తమ్ముడు. తర్వాత అతని చేతిలో ఏముందంటే, ఇతని చేతిలో కూడా ఖడ్గము ఇయ్యబడింది అన్నారు చూడండి. ఇప్పుడు ఏంటి రెండవ జీవి అంటే, మీకు ఇందాక చెప్పినట్టుగానండి, దూడ. దూడ అనగానే అర్థం ఏంటి అంటే, దూడ అనగానే అర్థం ఏంటంటే, మీరు పాత నిబంధనలో దూడని దేనికి వాడేవారు? బలి. ఓకే, దూడ అనగానే అర్థం ఏంటి మీకు? దాంట్లో మీకు కనపడే అర్థం ఏంటి? ప్రవీణ్ పంపించండి చూడండి. దూడ అనగానే బలి అండి. ఇప్పుడు ఈ బలిని మీరు బలి అన్నదాన్ని మైండ్లో పెట్టుకుని 3వ వచనం చదవండి. రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పడం వింటిని, ఎర్రనిదైన ఒక గుర్రము బయలు వెళ్ళాను. అక్కడేమో దూడ అనగానే ఏంటది? బలి. ఈ గుర్రం కలర్ ఏంటి ఇప్పుడు? ఎరుపు. అంటే అర్థం ఏంటి చెప్పండి? రక్తం. ఏర్లు పారిస్తుంది అనమాట. ఇది రక్తపు టేర్లు పారిస్తుంది. ఎర్రని రంగు దేనికి గుర్తు? డేంజరు, రక్తానికి గుర్తు. అంటే వచ్చిన ఈ రెండవ దూడ బలి. అపవాదిగాడు గుర్రం ఎక్కండి స్వైర విహారం ఈరోజు చేస్తున్నాడు. ఒకరినొకరు చంపుకునేటట్టుగా ఏం లేకుండా చేశారట? గుర్రము బయలు వెళ్ళాను, మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనినట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడిను, మరియు అతనికి ఒక పెద్ద కత్తి ఇవ్వబడింది. పెద్ద కత్తి అంటే నరికితే 10 తలలు వేసిపోతాయి అనమాట ఒకేసారి. గొడవ ఎట్టాడంటే 100 మంది చచ్చిపోవాలి అక్కడ. పెద్ద కత్తి ఇవ్వబడిను అంటే ఎక్కువగా నరకానికి పంపిస్తున్నాడు, ఎక్కువగా నరుకుతున్నాడు, ఎక్కువగా చంపుకుంటున్నాడు, ఎక్కువగా సమాధానం లేకుండా చేశాడు. మీకు మాట చెప్పనండి, ప్రస్తుతం ఇప్పుడు మీరు లోకాన్ని చూడండి, ఇలా లేదా? ఒకరినొకరు చంపుకోవటం లేదా? ఒకరినొకరు నరుక్కోవటం లేదా? శాంతి సమాధానం కుటుంబాల్లో ఉన్నాయండి ఈరోజు? ఒక్క గర్భాన్ని పుట్టిన కుటుంబాల్లో ఉన్నాయా? లేవు. ఆస్తి గొడవలు, అన్నదమ్ములు చంపుకుంటున్నారు. వీడియో వచ్చింది చూడండి. అంటే ఇదిగో భిన్నమైన సువార్తలు అంటే పెద్ద పెద్ద అయ్యగారులు దింపుతాడు ఇలాగా. ఇప్పుడు ఈ అయ్యగారు చెప్పే సువార్త చూడండి ఏముందో. బాబు ఆయన ఒకసారి ఆపు బాబు, తమ్ముడు ఆపు. ఈయన ఎవరికి తెలిసి చెప్పండి? నాకు తెలియదు అన్న వాళ్ళు చేయొద్దండి, నాకు తెలియదు అన్న వాళ్ళు చేయొద్దండి. అందరికీ తెలుసా? అంత ఫేమస్ అయ్యగారు. ఇప్పుడు ఈ అయ్యగారు ప్రసంగం వినండి, ఏముందో చూడండి, వినండి. యేసుప్రభు వెళ్తున్న దారిలో ఆ కుక్క చచ్చిపోయి ఉందట. యేసుప్రభు వెళ్తున్న దారిలో కుక్క చచ్చిపోయిందట. ఏ సువార్తలో ఉంది చెప్పండి నాకు? వాటి పళ్ళు చూడు ఎంత బాగున్నాయో అన్నట్టు. సచ్చిన శవంలో కుళ్ళు వాసన వస్తుంటే శిష్యులందరూ ముక్కు ముసుకుని పరిగెడుతున్నారు. కుళ్ళును చూశారు, వాసన చూశారు. అక్కడ ఆయన ఏం చూశాడు? ఆ పళ్ళు చూడు, దేవుని యొక్క సృష్టి చూడు. ఆపండి ఆపండి బాబు, ఆపే బాబు. ఏవగించుకొనిచున్నారు ఏమి నాయన? ఏసే ఇంకా వేసావు కదా. మరణించిన ప్రతి జీవి గతి ఇంతే. లేదు. అయ్యగారు ఏమన్నా చిన్నోడా? మీరు చెప్పండి ఇప్పుడు. నేను అందుకే ఇందాక చెప్పాను స్టార్టింగ్లో, వాడు భిన్నమైన సువార్తతో వాడు ఏజెంట్లను నింపాడు. ఇగో వీళ్ళే ఇంతకీ ఆ వాక్యం చెప్పేసిన తర్వాత అంటే పట్టుకున్నవాడు ఎవడోనండి బాబాడు సూపర్ అన్నాడు. ఆ కింద వేసాడు, ఈయన చెప్తున్నది బైబిల్లో ఉన్నది కాదు సినిమాలో ఉన్నదనా సినిమా పెట్టేసాడు కింద. మీకు అర్థమైందా? ఇప్పుడు ప్లే చేయ వీళ్ళకి అర్థం అవ్వలేదు సరిగా.
ఆ, బాబు వేయండి అది. అంటే రాత్రి అయ్యగారు మొత్తం మీద ఆ సీడీ చూశాడు, తెల్లవారు ప్రసంగానికి వచ్చాడు. సీడీ చూసి ప్రసంగానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఒక రాత్రి విన్నయన్నీ గుర్తొస్తున్నాయి. అవి చెప్పేశాడు ఏ శ్లోకం మీద. శుక్రవారం వెళ్తున్న దారిలో కుక్క చచ్చిపోయి ఉందట, ఎముకలు. అందరూ ఏం చేశారు? గట్టి చెప్పండి. గట్టిగా చెప్పండి అంటే కింద చెప్తారండి, మళ్ళీ కుక్కను చూసాడని. సచ్చిన శవంలో కుళ్ళు వాసన వస్తుంటే శిష్యులందరూ ముక్కు పుసుకొని పరిగెడుతున్నారు. కుళ్ళును చూశారు, వాసన చూశారు. అక్కడ ఆయన ఏం చూశాడు? ఆ పళ్ళు చూడు, దేవుని యొక్క సృష్టి చూడు. ఏవగించుకొనుచున్నారు ఏమి నాయన? అదిగోండి ఆ సినిమాలోది, అది బైబిల్లోది కాదు. మరణించిన ప్రతి జీవి గతి ఇంతే నాయన. మీరేం చెప్పండి, ఇది తెల్లని గుర్రం ప్రభావం అనమాట. భిన్నమైన సువార్తల ప్రభావం ఇది. బైబిల్ రాదండి, బైబిల్ చెప్పరండి, వదిలేయండి. అది అయిపోయింది కదా. ఇప్పుడు రెండో జీవి దగ్గరికి వస్తే టైం అయిపోతుంది, ముగిస్తాను. టక్ 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 మనం లాగేస్తాను, టెన్షన్ పడకండి. ఒకటి అర్థమైపోయింది కాబట్టి మిగతా ఎన్ని అర్థమైపోతాయి. రెండో జీవి దూడ. ఆ దూడ ఏంటంటే బలికి అర్థం. వచ్చిన గుర్రం కూడా ఏ గుర్రం అట? ఎర్రని గుర్రం. ఆ ఎర్రని గుర్రం మీద కూర్చున్న వాడికి చంపుటకు, జనాలను ఒకరినొకరు చంపుకునేటట్లు చేసేటట్టుగా, సమాధానం లేకుండా చేసేటట్లుగా వాడికి ఏమివ్వబడిందట? అధికారం ఇవ్వబడింది. అంటే సాతానుగాడు రకరకాల రూపాలలో దేవుని యొక్క సమాజం అండి, ఇలా దేవుని పిల్లలండి, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ, వీళ్ళందరినీ చంపడానికి ఇదిగో రకరకాల రూపాలలో వస్తున్నాడు అని యోహాను గారు తొలి శతాబ్దంలోనే పట్టిస్తున్నాడు. ఎక్కడైనా ఇద్దరు చంపుకుంటున్నారనుకోండి, వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? మీరు వెంటనే ఈ పాఠం గుర్తొచ్చి రెండో జీవాన్ని గుర్తొచ్చేయాలి మీకు. రెండో జీవి ఎవరు? దూడ, ఎర్రని రక్తం. అమ్మో ఈడేనండి ఇద్దరిని చంపుకునేటట్టు చేస్తున్నాడు, దెయ్యం అండి ఇది. ఒకనొకడు చంపుకున్నాడంటే నరహత్యకు మూల పురుషుడు ఎవరు చెప్పండి? కయ్యను నరహంతకుడిగా మార్చింది ఎవరు? అపవాది. సో భూమి మీద ఉన్న మనుషులందరూ చంపుకునేటట్లుగా చేయడానికి రెండో జీవి వచ్చింది అన్నాడు. ఓకే, అది రెండో జీవి అర్థమైంది కదా. మూడో జీవి చూడండి, తర్వాత 5వ వచనం. ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇప్పుడు ఏ గుర్రం వచ్చిందట? కలర్ చూడండి, నల్లని గుర్రం, చీకటి, అన్యాయం, అక్రమం, దీనికి గుర్తు అనమాట ఇది, నలుపు అనేసరికి. అందుకే ఈ నల్లని గుర్తు, నల్లని రంగులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? కోర్టుల్లో కనబడుతూ ఉంటాయి, న్యాయానికి గుర్తు అంటారు. తర్వాత చూడండి, నల్లని గుర్రం ఒకటి కనబడిను, దాని మీద ఒకటి త్రాసు పట్టుకుని కూర్చున్నాడట. నల్లని గుర్రం, త్రాసు. ఏం గుర్తు వస్తుంది చెప్పండి మీకు? ఏం గుర్తు వస్తుంది? కోర్టులో న్యాయదేవత చేతిలో ఏముంటుంది? తాసు. కానీ విచిత్రం ఏంటంటే కోర్టులో ఎప్పుడూ న్యాయం జరగదు. అందుకే ఆవిడ చూస్తుందేమో అని కళ్ళకి ఏం కట్టేశారట? న్యాయదేవతని పెట్టి బొమ్మ పెట్టి ఆవిడకి ఏం కట్టేస్తారు చెప్పండి? అంటే అర్థం ఏంటి? మేము అన్యాయాలు చేస్తాం, నువ్వు చూడకో, కళ్ళు మూసుకో. ఈడు దీనికి మూల పురుషుడు వీడే. నల్లరని గుర్రం ఎక్కి త్రాసు పట్టుకుని కూర్చున్నాడట. ఈ త్రాసు పట్టుకొని కూర్చుని వీడు ఏం చేస్తున్నాడు తెలుసండి? అబ్బా ఏం బైబుల్ అండి, బైబుల్ అండి, బుర్ర పాడైపోద్దండి ఆలోచిస్తే. ఈ నల్లని గుర్రం మీద కూర్చుని త్రాసు పట్టుకుని వీడు న్యాయం చెప్తున్నాడు అంటే న్యాయం చెప్పడానికి రాలేదు వీడు. చదవండి అక్కడ ఏమనుందో. మరియు ధ్యానారమునకు ఒక సేరు గోధుమలనియు ధ్యానారమునకు 3 సేర్లు ఇవ్వల శానలనియు. నేను చదువుతాను 6వ వచనం. మరియు ధ్యానారమునకు ఒక సేరు గోధుమలనియు ధ్యానారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య. ఈడొచ్చి ఏమంటున్నాడట? ఇదిగో మీరు దీన్ని ఇంతకమ్మాలి, దీన్ని ఇంతకే అమ్మాలి, కొలతలు అనమాట. దీన్ని ఇంతకమ్మాలి, దీన్ని ఇంతకమ్మాలి, మీరు ఎక్కువగా పాడు చేయకండి. అంటే అర్థం ఏంటి? నిల్వ చేసేయండి. బ్లాక్ మార్కెట్కి మూల పురుషుడు ఈడే. టమాటాలు కిలో 160 ఎందుకయ్యాయి తెలుసా? ఈ పంట పండించిన తర్వాత రైతులు అమాయకులండి పాపం పట్టుకొచ్చి వర్తకులకు అమ్మేస్తారండి. ఈ వర్తకులకు బృందం అంతా ఏం చేస్తుందంటే వచ్చిన సరుకు అంతా మనం పట్టికలో ఒక గోడౌన్లో నిల్వ చేసామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లో ఏం ఏర్పడుతుంది? కొరత ఏర్పడుతుంది. కొరత ఏర్పడినప్పుడు డిమాండ్ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు రేటు కూడా
పెరిగిపోద్ది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద గొడవలు కట్టేసండి ఈ వస్తువులన్నీ పట్టుకెళ్ళి అందులో నిల్వ చేసేస్తూ ఉంటారు. వస్తువులు లేక మనకి ఎక్కువ రోటి కాదండి, మీకు తెలుసో లేదో చాలా పంట పండుతుంది. ఈ పంట ఇంతకే అమ్మాలి, ఈ రేట్ వచ్చిన తర్వాత అమ్ముదాం, అప్పటి వరకు ఈ సరుకులన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టేద్దాం, గోడౌన్స్లో పెట్టేద్దామని బ్లాక్ మార్కెట్ని సృష్టించబోతున్నాడు వీడు వచ్చని చెప్పాడండి మొదటి శతాబ్దంలో. నిజంగా ఆలోచించండి బైబిలు. ఇప్పుడు వస్తున్న ఈ నల్ల బజారు, నల్ల మార్కెట్, నిల్వలు చేసేయండి, అమ్మకండి, నిల్వలు చేసేయండి, ఇంత రేటుకి అమ్మండి అని ఏమంటే అక్రమంగా అన్యాయం చేయడానికి నల్లగుర్రం ఎక్కండి. ప్రజలకి సరుకు అందుబాటులో లేక, ప్రజలకి తిండి అందుబాటులో లేక, ఏమంటే మీరు చూడండి, ఉన్నవాడికే 100 ఎకరాలు ఉంటాయండి, లేనివాడికి 1 సెంటు స్థలం కూడా ఉన్నది ఇల్లు కట్టుకోవడానికి. ఉందా ఈరోజు? లేదు. నువ్వు ఎన్ని కూర్చుకోరా అని వీడు 100 ఎకరాలు వీడు కూర్చుకునేటట్టుగా వీడిని ప్రేరేపించింది ఎవరు చెప్పండి ఇప్పుడు? దెయ్యం. బ్లాక్ మార్కెట్ను సృష్టిస్తుంది, కొరత ఏర్పాటు చేస్తుంది, వర్తకులకు న్యాయం లేకుండా చేస్తుంది, అది నల్లగుర్రం ఎక్కింది, ప్రజలందరి జీవితాలను పాడు చేస్తుంది అని తొలి శతాబ్దంలో చెప్తున్నాడు. అంటే ప్రపంచంలో ఏం జరగబోతుందో, ప్రపంచంలో ఎలాంటి అక్రమాలు జరగబోతున్నాయో తొలి శతాబ్దంలోనే ప్రకటన గ్రంథంలో రూపకలకరంగా యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాస్తున్నారు. ఇది 3వ జీవి అయిపోయిందా? తర్వాత జీవి చూడండి, 7వ వచనం. 4వ జీవి ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడును. ఈ కలర్ చూడండి, పాండుర వర్ణం అట. ఈ కలర్ విన్నారు ఎప్పుడైనా? పాండుర వర్ణం అంటే పాలిపోయిన కలర్ అంటారు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే రక్తం లేని వాళ్ళ ఫేస్ చూడండి, అది అటు నలుపో తెలీదు, ఇటు తెలుపో తెలీదు, మధ్యలో ఉంటుంది. అదే దాన్నే పాండుర వర్ణ కలర్ అంటారు, అంటే పాలిపోయిన కలర్ అండి అంటారు. ఈ కలర్తో ఉంటుందట ఇది. తర్వాత ఈ గుర్రం తర్వాత గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వానిని, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూరమృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం ఇవ్వబడింది. అంటే చివరొస్తున్న ఈ పాండురంగ వర్ణం రక్తం లేకుండా చేసి, ఏమంటే ప్రజల్ని చంపుకునేటట్టు చేసి, ప్రజలను నరుక్కునేటట్టుగా చేసి, అందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్తుందట, దేనికి సిద్ధం చేస్తుందట? మరణానికి, పాతాళానికి సిద్ధం చేస్తుంది. ఈ 4 జీవుల్లో కనబడుతున్న సారం ఒకటే, సాతాను రకరకాల రూపాలెత్తి రకరకాల రూపాలతో మనుషులను చంపడానికి, మనుషులను పాడు చేయడానికి, మనుషుల మధ్య సమాధానం లేకుండా చేయడానికి, మనుషులను ఏమండి ఈ కరువులు లాంటి పరిస్థితుల్లోనికి గెంటేసి నాశనం చేయడానికి అపవాది, జాగ్రత్తగా వినండి, అపవాది రకరకాల రూపాలతో ఇదిగో ప్రజల మధ్యలోనికి వస్తుంది అని రూపకాలంకారంగా తొలి శతాబ్దంలోనే ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్తున్నారు. ఇదే ఈ 4 జీవుల సారాంశం. అర్థమైంది కదా? ఇప్పుడు మనకి చివరిది ఏంటంటే, మరి ఈ 4 జీవుల సారాంశం ఇంతలాగా దేవుడు చెప్పిన తర్వాత ఈ అపవాది ఇన్ని రూపాలలో, ఇన్ని కోణాలలో మనుషులను పాడు చేస్తుంది, చంపుతుంది, పాతాళానికి సిద్ధం చేస్తుంది, నరకంలో వేసేస్తుంది. ఇవన్నీ ప్రకటన గ్రంథంలో యోహాను గారు మనకి ఎందుకు చెప్తున్నారు అంటే, ఇన్ని రకాలుగా అపవాది ప్రజల్ని పాడు చేస్తున్నప్పుడు క్రైస్తవుడిగా నువ్వేం చేస్తావు? అపవాది ఇన్ని రూపాలెత్తి తన పిల్లలైన, దేవుని పిల్లలైన ఈ ప్రజల్ని పాడు చేస్తుంటే, అబద్ధపు సువార్తలు చెప్పి, ఏమంటే బ్లాక్ మార్కెట్లు సృష్టించి దొంగతనాలు చేసేవాళ్ళుగా, ఏమంటే సరుకు లేనప్పుడు అంతే కదండి దొంగలుగా మార్చేసింది తిండికి లేక, ఇలా రకరకాలుగా మనుషులను పాపులుగా చేసేస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటున్నాడు యోహాను గారు అంటే, క్రైస్తవులుగా మనం ఏం చేద్దాం? అపవాది ఇన్ని రకాలుగా ప్రజలను పాడు చేస్తుంటే, అపవాది ఇన్ని రకాలుగా ప్రజల్ని నాశనం చేస్తుంటే, నిజంగా మీరు ప్రభువుని నమ్మిన వాళ్ళంగా మనం ఏం చేయాలి దేవుడికి? అందుకేనండి సంఘం ఈరోజు మీరు కూర్చున్న ఈ సంఘం రకరకాలుగా పనిచేస్తుందండి. జూమ్ క్లాసులో పాఠాలు చెప్తాం, అవి ఎవరికో తెలుసండి? వచ్చి మన దగ్గర కూర్చుని సత్యవాక్యం నేర్చుకోలేని వాళ్ళు ఆ జూమ్ క్లాసులోకి పొద్దున 25-30 మంది వస్తారండి. వాళ్ళు ఎక్కడెక్కడో
ఏ నందిగామ నుంచి వస్తారు, కాకినాడ నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాక్యం నేర్చుకోలేరు కదా, వాళ్ళు అక్కడున్నారు, వాక్యం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. అందుకే పొద్దున్నే జూమ్ క్లాస్ ఇట్టి వాళ్ళకి వాక్యం చెప్తాం. ఇదిగో సెమినార్లు పెట్టి కొత్త కొత్త సబ్జెక్టులు మనకు నేర్పిస్తున్నాం. పక్క గ్రామాలకు సువార్తలకు వెళ్ళి అక్కడికి ఈ దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళకి సువార్త చెబుతాం. నేను అనేక చోట్ల మీటింగులకు వెళ్ళి చాలామంది దేవుళ్ళలో బలపరుస్తున్నాను. అంటే దెయ్యం రకరకాలుగా పనిచేస్తున్నప్పుడు క్రైస్తవుడు కూడా ఏం చేయాలి? రకరకాలుగా ఏ కోణంలో సువార్తను పంపించగలుగుతామో, ఏ మార్గంలో దేవుడి వాక్యాన్ని పంపించగలుగుతామో ఆ మార్గంలో దేవుడి వాక్యాన్ని మీరు పంపించాలి. మన మధ్యకాలంలో హిందీ పాట చేసాం. ఎందుకు చేసాం? హిందీలో ఉన్న వాళ్ళకి దేవుడు ఎవరో తెలియాలి. చూసారా, అది అన్ని రకాలుగా ప్రజలు నాశనం చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సంఘంగా అన్ని రకాలుగా ఏ మార్గం మనకి దొరికితే ఆ మార్గంలో దేవుడి వాక్యాన్ని ప్రజల దగ్గరికి పట్టుకెళ్ళి, నాయనా దేవుడు ఇది, నువ్వు ఇలా మోసపోయావు అని ప్రజలను దేవుని వైపు మళ్ళిస్తున్నాం. ఇది సంఘం అంటే. సంఘం అనగానే ఇలా దేవుడి కోసం రకరకాలుగా కష్టపడాలి. పాటల రూపంలో, ప్రసంగాల రూపంలో, కార్యక్రమాల రూపంలో, ఏమంటే అప్పుడప్పుడు మనం చేసే దాన కార్యక్రమాల రూపంలో సంఘం. ఇన్ని కార్యక్రమాలు ఎందుకు పెడుతున్నాం? ఏమంటే మనకు అందుబాటులో ఉన్న ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా బైబిల్ రీసెర్చ్ సెంటర్లు పెట్టి మళ్ళీ అక్కడ ప్రతిరోజు సోమవారం బైబిల్ నేర్పిస్తాం, మంగళవారం బైబిల్ నేర్పిస్తాం, బుధవారం నేర్పిస్తాం, గురువారం నేర్పిస్తాం. రండి వాక్యం నేర్చుకోండి అని వాక్యము వాక్యము వాక్యం అని సంఘం ఎందుకు ఇంతలా కష్టపడుతుందో తెలుసండి. ఇదిగో ఇప్పుడున్న ఈ పాఠం మీకు గుర్తు రావాలి. అపవాదగాడు ఒక్క రూపంలో కాదు ప్రజల్ని పాడు చేస్తుంటా, వాడికి దొరికిన ప్రతి కోణంలోనూ దేవుడి పిల్లల్ని నాశనం చేస్తుంటే క్రైస్తవుడు నీకు ఎలా వీలైతే అలాగా నీ కష్టార్జితాన్ని ఇచ్చి సేవలో ఉంటావా, నీ దేహాన్ని ఇచ్చి ఉంటావా, నీ ఆలోచనలు ఇచ్చి ఉంటావా, నీ స్వరంతో ఉంటావా, నీ దేహంతో ఉంటావా, ఏదో ఒక రకంగా నువ్వు కూడా నేను కూడా దేవుడికి ఏదో ఒకటి చెయ్యాలి. ఆడు అన్ని రకాలుగా పాడు చేసుకుంటూ వస్తాడు. మనం అన్ని రకాలుగా దేవుడి పిల్లల్ని బాగు చేసుకుంటూ వస్తాం. అందుకే యోహాను గారు ఇది మనకి చెప్పడానికే, నాయన ఇదిగో దెయ్యం ఇలా 4 రకాల జీవుల రూపంలో 4 రకాల గుర్రాలెక్కి ఇదిగో ఈ ప్రపంచం మీద స్వైర వ్యవహారం చేస్తూ దేవుని పిల్లల్ని నాశనం చేసేస్తుంది. ఇదిగో క్రైస్తవులారా, మీకు ఇది రాస్తున్నాను ప్రకటన గ్రంథం, చదువుకోనండి, ఈ భావాలు అర్థం చేసుకోనండి. వాడికి అడ్డుకట్టలు వేయండి. వాడు చంపుతున్నాడు ప్రజల్ని, మీరు కాపాడండి. వాడు పాతాళానికి తీసుకెళ్తున్నాడు ప్రజల్ని, వాళ్ళకి చెప్పండి పాతాళం ప్రమాదం అని, పరలోకంలో తండ్రున్నాడు అని, ఆ పాతాళాన్ని తప్పించుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని మీరు ఈ ప్రకటన గ్రంథాన్ని చదివిన తర్వాత మీరు అర్థం చేసుకుని క్రైస్తవులుగా మీరు ఈ లోకాన్ని కాపాడండి అని ఈ 4 జీవుల రూపంలో సాతాను చేస్తున్న భయంకరమైన కుట్రలను ఆయన ఏం చేశాడు? అక్కడ బయట పెట్టాడు. అర్థమైంది కదా?